ఒకరోజు దేవదూతలు పరలోకం నుండి భూలోకానికి వచ్చి భూలోకంలో నుంచి దేవునికి ఏదో ఒక ఇష్టమైనది ఏదన్నా తీసుకెళ్దాం కదా అని దేవదూతలు వచ్చి బంగారం తీసుకొని వెళ్ళారంటండి. బంగారం తీసుకొని వెళ్తే దేవుడు బంగారాన్ని ఇష్టపడలేదంట. ఎందుకంటే పరలోకం అంతా బంగారంతోనే కట్టబడింది. అయితే బంగారాన్ని దేవుడు ఇష్టపడతలేదు కదా అని వజ్రాలు తీసుకొని మరొక దేవదూత వెళ్తే ఆ వజ్రాలు కూడా దేవుడికి ఇష్టపడలేదంటండి. అయితే మూడోది ఏంటంటే దేవుడు బంగారాన్ని ఇష్టపడలేదు, రెండోది వజ్రాలు ఇష్టపడలేదు అని చూడండి, ఒక దేవదూత సంఘంలో ఉపవాసం ఉండి ఏడుస్తూ 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 చిన్నపిల్ల ఏడుస్తున్నట్లు ఏడిస్తే ఆ ఏడుపును, ఆ కన్నీరుని దోసుడిలో పట్టుకొని పరలోకానికి వెళ్ళి యేసయ్య దగ్గర ఆ కన్నీరుని చూపించిందంటండి. ఆ కన్నీరుని చూపించినప్పుడు దేవుడు ఆ కన్నీరును చూడండి దాచి ఆ కన్నీరును దేవుడు ఇష్టపడ్డాడంటండి. ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, 56వ అధ్యాయము కీర్తన గ్రంథం 8వ వచనంలో మనం చూస్తే ఇక్కడ చూడండి, నా సంచారము నువ్వు లెక్కించి ఉన్నావు అన్నాడు. అంటే నేను ఎక్కడెక్కడ తిరిగానో అంతా దేవుడి దృష్టిలోకి రాలేదు. కానీ మనము ఎంత ఏడ్చామో, ఎంత ఉపవాసం ఉన్నామో, ఎంత కన్నీరు కార్చామో, ఎంత నలిగిపోయామో, ఎంత వేదన కలిగి ఉన్నామో, ఎంత బాధ కలిగి ఉన్నామో, ఎంత కష్టము కలిగి ఉన్నామో, ఎంత శరీరం నలగొట్టుకున్నావో, ఎంత బెక్కి 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 చిన్నపిల్లోడు ఏడ్చినట్టు ఏడుపు ఈ పరలోకం దేవుడి దగ్గర ఉన్నది. నీ కన్నీరు చెంపల దగ్గరికి వచ్చేటప్పటికి ఆరిపోవచ్చేమో, కానీ నువ్వు కార్చిన కన్నీరు, నువ్వు ఏడ్చిన ఏడుపు అంతా ఇప్పుడు ఏడుస్తున్నావే, ఇప్పుడు ఏడుతున్నావు కదా, నువ్వు కన్నీరు కారుతున్నావు కదా, ఉపవాసం ఉన్నావు కదా, ఈ ఏడుపు అంతా ఏ నరుడు, ఏ నాయకుడు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, ఈ భూమి మీద ఎవ్వరు చేయలేని గొప్ప కార్యము నీ కన్నీటి ప్రార్థన చేస్తుంది. అందుకే కన్నీటిలో ఉన్న శక్తి ఎక్కడ లేదు. ఈరోజు దుఃఖపడుతున్న వారు ధన్యులు, ఈరోజు ఉపవాసం ఉండి ఏడుస్తున్న వారు ధన్యులు. రేపొద్దున సంతోషంతో ఆశీర్వాదాలని పంట కోసుకుంటా. ఆమేన్. ఈరోజు కార్యాలు జరుగుతులేదంటే నీ బతుకులు ఎప్పుడైనా ఉపవాసం ఉండి ఏడ్చావా చెప్పు? నీ బతుకులు ఎక్కడన్నా ఈ ఉపవాసం ఉండి ఏడ్చావా? కార్యాలు జరుగుతులేదని దేవుడి మీద, సంఘాల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద చెబుతా. కానీ అయ్యో నేను ఉపవాసం ఉండలేకపోతున్నాను, నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, అందుకే నా బతుకులో ఇన్ని అప్పులు ఉన్నాయి, నా బతుకులు అనుకునే కార్యాలు జరుగుతులేదు, నేను త్రోవ తప్పిపోయినా ఒక ట్రైన్ లాగా ఉన్నాను, ట్రైను త్రోవ తప్పి పడిపోతే ఎంతమంది చచ్చిపోతారో అలాగే నీ బతుకుల్లో నువ్వు త్రోవ తప్పితే నీ ఇంట్లో వాళ్ళందరూ చచ్చిన వారితో సమానం. నువ్వు చచ్చిన దానికి ఉన్నావు, నీ ఇంట్లో వాళ్ళు కూడా చచ్చిన వారికి ఉన్నారు. ఎందుకు తెలుసా? దేవుళ్ళో లేని వ్యక్తి ఆశీర్వాదం ఉంచబడ్డాడు. దేవుళ్ళో ఉన్నవాడు ఎప్పుడు చూసినా ఆనందాలతో, సంతోషాలతో, సమాధానంతో, ఆశీర్వాదాలతో ఉంటాడు. అందుకే ఇక్కడ ప్రభు నీతో ఏమని చెప్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 126 5వ వచనంలో, కన్నీటితో విత్తువాడు సంతోషముతో, సంతోష గానములతో పంట కోస్తారు. అంటే కన్నీటితో ఏం చేయాలంట? మనం ప్రార్థన చేసినప్పుడు, అయ్యా ఈ కార్యం జరగలేదయ్యా, అయ్యా ఈ అప్పు నాకు ఇంకా తీరలేదయ్యా, ఇంకా గర్భఫలం తెరబడలేదయ్యా, ఇంక ఇల్లు నేను కట్టుకోలేకపోతున్నానయ్యా, అప్పులు వెనక అప్పు ఎక్కువైపోతుందయ్యా, అందరు చర్చిలోనే నిలబడుతుంటే నేను అటు ఇటు తిరుగుతున్నానయ్యా, అందరూ ఉపవాసం ఉండి ఏడుతుంటే నేను సీరియల్ చూస్తున్నానయ్యా, నేను అందరూ ఉపవాసం ఉండి ఏడుతుంటే నా పార్టీలు ఫంక్షన్లు ఎక్కువైపోతున్నాయి నాయన,
అందరూ బుద్ధి కలిగి జ్ఞానం కలిగి చర్చిలో నిలబడుతుంటే నేను ఆ పార్టీలకి ఈ పార్టీలకి ఈ బంధువులు ఆ బంధువులు అని తిరుగుతున్నాను నాయన. అందుకే నా కార్యాలు జరుగుతులేదు నాయన. అయ్యా అయ్యా అని ఏడుస్తూ బ్రతుకును మార్చుకొని ఉపవాసం ఉండి సంతోషంతో దేవుని సన్నిధిలో విత్తుతుంటే, కన్నీరు కారుస్తుంటే, ఈరోజు దుఃఖపడుతుంటే, ప్రభువును బతిమలాడుకుంటే రేపొద్దున్న ఈ కన్నీరంతా ఏం చేస్తాడు తెలుసా? విస్తారమైన పంటను దేవుడికి వస్తాడు, విస్తారమైన ఆశీర్వాదం నీకు ఇస్తాడు, విస్తారమైన దీవెలు నీకు ఇస్తాడని పరిశుద్ధాత్మ దేవుడే స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా మనం చూసినప్పుడు జాగ్రత్తలకిద్దాము. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. హిజ్కియాకి ఏ రోగం వచ్చింది అంటే క్యాన్సర్ రోగం వచ్చింది. క్యాన్సర్ రోగం ద్వారా అతడు ప్రార్థన చేశాడా చేయలేదా? ప్రార్థన చేశాడు కానీ కార్యం జరగల. ప్రార్థన చేశాడు కానీ కార్యం జరగల. కార్యం జరగకపోతే దేవుడు ఒక ప్రవర్తన పంపించి, యెషయా ప్రవర్తన పంపించి, యెషయా నువ్వు చచ్చిపోతున్నావు, అయ్యో నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లును చక్కబెట్టేసుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతుంటే వెంటనే హిజ్కియా ఆ సింహాసనం మీద నుంచి దిగి గోడ తట్టు తన ముఖం పెట్టుకొని చిన్న పిల్లోడు ఏడుస్తున్నట్లు ఏడుతూ మొదలుపెట్టాడు. చిన్న పిల్లోడు ఏడుస్తున్నట్టు ఏడుతూ మొదలుపెట్టాడు. అంతకుముందు ఏడుస్తున్నట్టు బైబిల్లో రాయబడలా, ఇప్పుడు ఏడుస్తున్నట్లు బైబిల్లో రాయబడింది. ఈ కన్నీటి ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయిందంటే పరలోక సింహాసనాన్ని దేవుడు కదిలించాడు. ఈ కన్నీటి ప్రార్థన పరలోకం నుండి దేవుడు భూలోకానికి దేవుణ్ణి దింపేశాడు. ఈ కన్నీటి ప్రార్థన ఏ మనుషుడు చచ్చిపోతాడని చెప్పాడో, ఏ దేవుడు చెప్పమని ప్రవర్తన పంపించాడో, ఆ కన్నీరు కార్చి ఏడుస్తున్న ఈ హిజ్కియాని దేవుడు చూసి, ఇదిగో యెషయా నువ్వు వెనక తిరిగి వెళ్ళిపో, వెనక తిరిగి వెళ్ళి ఇదిగో హిజ్కియాతో చెప్పు అని అన్నాడు. అయ్యా నేను హిజ్కియాతో నువ్వేది చెప్పమన్నావో నేను అదే చెప్పాను అన్నాడు. లేదు ఇప్పుడు చెప్పు, ఇందాక చచ్చిపోతాడని చెప్పాను, ఇప్పుడు కన్నీటితో నా పాదాలు కడుగుతున్నాడు, కన్నీటితో తన హృదయమని ఇల్లును కట్టుకున్నాడు, 15 సంవత్సరాలు ఆవుసు ఇచ్చేసానని చెప్పా. ఏ మనుషుడు చేస్తానన్నాడో ఆ మనుషుడు ప్రార్థన చేసి కన్నీరు కార్చినప్పుడు ఏమైపోయిందండి? వెంటనే 15 సంవత్సరాలు దేవుడు దీర్ఘాయువుతో నింపేశాడు. ఏ దేవుడు చూడండి ఏ ప్రజలు గొడ్రాలని చూడండి ఎంతగా బాధ పెట్టారో, ఆ బాధపడుతున్న అన్న దేవుని సన్నిధులు ఏడవటం మొదలుపెట్టింది. దేవుడు గర్భఫలం దేవుడు తెరవటం మొదలుపెట్టాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కన్నీటిలో ఎంత శక్తి ఉందో చూడండి. అందుకే చిన్న పిల్లోడు ఏడ్చినట్లు ఆయన దగ్గర మనం ఏడాలి. మగ్దలేని మరియా చూడండి, యేసయ్య ఫలాని ఇంటికి ఉన్నాడు అని చెప్పగానే పాపాత్మురాలైన మరియా, మగ్దలేని మరియా, ఈమె యేసయ్య పాదాలు పట్టుకొని కన్నీటితో యేసయ్య పాదాలని కడిగిందంటండి. ఆమె ఎప్పుడు కన్నీటితో పాదాలు కడిగిందో, అమ్మేన్. ఇప్పుడు గొప్ప చూడండి, పాపాత్మురాలని ఏ పేరు ఆమెకు పెట్టబడ్డదో ఇప్పుడు బైబిల్ గ్రంథంలో గొప్ప వెలుగును, గొప్ప ప్రసన్నతను, ఆ గొప్ప దేవుణ్ణి మొదటగా చూసింది ఈ మగ్దలేని మరియా అండి. ఎంత గొప్ప ఆశీర్వాదం వచ్చిందో చూడండి. ఈ కన్నీటితో ఎప్పుడు యేసయ్య పాదాలు కడిగిందో ఆమె పాపములన్నీ కొట్టివేయబడ్డాయి, ఆమె శాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. మొదట దర్శన భాగ్యము, ప్రభును మొదటగా చూసింది దేవుడితో నడిచే శిష్యులు కాదు, కానీ ఎవరంటే ఈ మొక్కామె మగ్దలేని మరియే మొదటగా దేవుడు చూసింది. అంటే కన్నీటితో ప్రార్థన చేస్తే నీ వ్యాపారం దీవించబడతా తెలుసా?
కన్నీటితో ప్రార్థన చేస్తే నీ అప్పులన్నీ తొలగిపోతా తెలుసా? కన్నీటితో ప్రార్థన చేస్తే ఇజికాన్ని స్వస్థపరిచినట్లు నీ రోగాన్ని స్వస్థపరుస్తాడు. కన్నీటితో ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను పొందుకుంటావు. కన్నీటితో ప్రార్థన చేసుకుంటే పోగొట్టుకున్న ఆత్మీయ జీవితం, ఎండిపోయిన నీ ఆత్మీయ జీవితం, పోగొట్టుకున్న నీ ఆత్మీయ జీవితం తిరిగి పొందుకుంటావు. కన్నీటిలో అంత శక్తి ఉంది. ఈరోజు కన్నీటితో మనం ప్రార్థన చేసేవారికి ఉండాలి. అయితే చూడండి, బేతేలు దేవుడు యాకోబుకి ప్రత్యక్షమై యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. నువ్వు వెళ్ళిపో అని తన సొంత గ్రామానికి మళ్ళా తిరిగి వస్తున్నాడు. వస్తుంటే కొంతమంది యాకోబు దగ్గరికి వచ్చి, యాకోబా నువ్వు మరలా నీ అన్న దగ్గరికి నువ్వు వెళ్తున్నావు. నీ అన్న ఇప్పుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? 400 మందిని ఇదిగో సమకూర్చుకొని నిన్ను చంపేయటానికి బయలుదేరాడు అన్నాడు. నీ పీకి నరికేయటానికి బయలుదేరాడు అన్నారు. ఈ మాట చెప్పగానే, ఈ మాట తన చెవులు పట్టగానే యాకోబు తెలివి తక్కువోటు కాదండి. యాకోబు బాగా తెలివైనోడు. ఎవరండి? తెలివైనోళ్ళే ప్రార్థన చేస్తారు, తెలివైనోళ్ళే ఉపవాసం ఉంటారు. తెలివి తక్కువలు ఎప్పుడు చూసినా రోడ్లాంటి తిరగాలి, ఎప్పుడు చూసినా సొల్లు కవర్లు చెప్పుకోవాలి, ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి, ఎప్పుడు చూసిన వీళ్ళ గురించి మాట్లాడుకోవాలి, ఎప్పుడు చూసిన సీరియల్ గురించే మాట్లాడాలి, ఎప్పుడు చూసిన సినిమాల్లో తిరగాలి, ఎప్పుడు చూసిన సమయం వస్తే వాళ్ళ కొంపల కాడకి వెళ్ళాలి, సమయం అర్థం చేయాలి, వీళ్ళ కొంపల కాడకి వెళ్ళాలి, సమయం అర్థం చేయాలి, సాయంత్రం రావాలి, తినాలి, పడుకోవాలి, తెల్లారులైతే ఇదే జీవితము. ఇలాగ ఉండటం ద్వారానే మన బతుకులు ఇలాగ తెల్లారిపోతున్నాయి, కానీ మన బ్రతుకుల్లో నూతన సిగురు రావట్లా. ఈ తెలివి తక్కువ పోలు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. తెలివైనోడు ఎవరండి? ఎవరో? యాకోబు. ఈ తెలివైనోడు ఏం చేశాడంటే, అయినప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్తే పని జరగదో, వాళ్ళు ఊ అంటారో, వాళ్ళు ఆ అంటారో, మళ్ళీ నీ దగ్గర చెప్పేది నీ దగ్గర చెప్తారు. మళ్ళీ మా అన్న దగ్గరికి వెళ్ళే టైంకి మా అన్న 400 మంది తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళతో చెప్పానంటే 800 మంది తీసుకొని వస్తాడో. ఈ తెలివి తక్కువ పనులు మనము ఇప్పుడే తెలివి తక్కువ పనులు చేశాను. మా అమ్మ తెలివి తక్కువ పనులు చేసిన అన్ని ఎలా చేసింది. ఐదవడికి తెలివి తక్కువ పనులన్నీ చేసుకొని ఈరోజు ఆ పీకుల మీదకి తెచ్చుకున్నాను, చంపేటకే స్థితికి వచ్చేసింది. ఈరోజు తెలివి తక్కువ పనులు కాబట్టి మూలనే కదా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు కొంతమంది. తెలివి తక్కువ పనులు కాబట్టే కదా పిల్లలను పట్టించుకుంటలేదు. ఆ పిల్లలు కూడా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ తెలివి తక్కువ పనులు చేసిన మూలనే కదా ఆ అమ్మాయిని ఏదో అని వీడు ఇంటి చుట్టూ గొడవలు తెస్తున్నాడు, ఈ అబ్బాయిని ఏదో అన్నదని ఈమె ఇంటి చుట్టూ గొడవలు తెస్తున్నారు. అందుకే కదా తెలివి తక్కువ పనులే కదా. ఎప్పుడు పోలీస్ స్టేషన్కి ఎక్కలేని మన బతుకులు ఈరోజు పోలీస్ స్టేషన్లకు ఎక్కుతున్నాయి. ఇవన్నీ తెలివి తక్కువ పనులే కదా. తెలివైనోడు ఏమవుతాడంటే ఇస్సాకులాగా ఏడుస్తూ కన్నీరు కార్చుకుంటూ దేవుని పాదాలు పట్టుకుంటే వాడు 100 అంతలు దీవించబడ్డాడు. ఎవరో? ఇస్సాకు. మన బతుకులోమో సమయం దొరికిందంటే గంగిరెద్దు తిరిగినట్టు తిరగాలి మనం. సమయం దొరికిందంటే కాలు నిలబడి వాళ్ళ కొంపల కాడికి వెళ్ళాలి, 4 మాటలు చెప్పాలి, వీళ్ళ కొంపల కాడికి వెళ్ళాలి, 4 మాటలు చెప్పాలి. మళ్ళీ ఈమెమని ఈమె విధంగా చెప్తే నేను చెప్పను, నువ్వు నా అక్కవ కదా అంటది, నేను చెప్పను, నువ్వు నా చెల్లువు కదా అంటది. ఆమేన్. మళ్ళా ఇక్కడ మంట పెట్టేసిన అన్నీ ఇక్కడ మంట పెట్టేస్తుంది, అక్కడ మంట పెట్టేసిన అంటే అక్కడ మంట పెట్టేస్తుంది. ఏమి తెలియనట్టు మళ్ళీ నేనేం చెప్పాననుకే నేను దయచేసి నేను చచ్చిపోతాను, ఇప్పుడే చచ్చిపోతాను. ఎందుకు ఈ చచ్చిపోవటం ఎందుకు చెప్పు అంటే నీలో ప్రార్థన ఉంటే చావు కదా. చచ్చిపోయిన వాళ్ళని వెలిగిస్తావు. అమ్మ ప్రార్థన చేసుకుందాము అంటే నువ్వు ప్రార్థన చేస్తే నీలో ఈ అబద్ధాల మాటలు రావు, ఈ గలిబిలు రావు, ఈ దురాత్మ మాటలు రావు, ఈ చీకటి మాటలు రావు. నీ ద్వారా నీ కుటుంబాన్ని నా దేవుడు వెలిగిస్తాడు. ఆమేన్. ప్రార్థనలో నువ్వు నిలబడితే యేసులో ఉన్న మంచి గుణ లక్షణాలు,
యేసులో ఉన్న మంచి లక్షణాలు, యేసులో ఉన్న మంచి మాటలు, యేసులో ఉన్న పరిశుద్ధమైన మాటలు, యేసులో ఉన్న ఒక వ్యక్తిని స్థిరపరిచే మాటలు, యేసులో ఉన్న ఒక వ్యక్తిని నిలబెట్టే మాటలు, యేసులో ఉన్న ఆ శక్తి, ఆ ప్రభావం, అభిషేకము నీ మీదే ఉండటం కాదు, నీ నాలుక మీద కూడా ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? జాగ్రత్త ఆలకిద్దాం. తెలివి తక్కువ పనులు చేసుకొని, బుద్ధి లేని పనులు చేసుకున్నాను ఇప్పుడు వరకు. వీళ్ళ దగ్గరికి వీళ్ళ మాటలు విని, వాళ్ళ మాటలు విని, ఈరోజు రోడ్డు మీద నన్ను తవులేసి ఇంట్లోంచి పంపించేయటం జరిగింది. ఈరోజు ఈ తెలివి తక్కువ మాటలు నాకొద్దు అనుకొని వీళ్ళ సలహా తీసుకోకుండా దేవుడు సలహా తీసుకుంటున్నాడు. ఎవరో? యాకోబు. ఇంకా అమ్మ పిల్లల నాన్న, పెదనాన్న 400 మంది ఇదిగో వేసుకుని వస్తున్నాడంట. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఏమన్నానా పెద్దనానేనా వచ్చేది, నేను ఉంటాను నీ పక్కన అంటాడు. ఎవరో? కొడుకులనరా, కూతుర్లనరా, ఈ భార్యలనరా, ఎక్కడ లేని గొడవలు పెట్టేసి వాళ్ళల్లా మన కొంపలోనే తయారవుతారు. మన కొడుకులే కావచ్చు, మన కూతురులే కావచ్చు, ఒక్కొక్కసారి మన భార్య గొడవ పెట్టేస్తుంది, ఒక్కొక్కసారి మన భర్తే గొడవ పెట్టేస్తుంది. ఏమండి మీరేం తక్కువ అండి, మీరేం తక్కువ చెప్పండి అని దెయ్యపు మాటలు మాట్లాడే భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. రెచ్చగొట్టి నాశనం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. లేరు అనుకోకండి. ఆమేన్. నేను అంతగా అంటాను, వీళ్ళ సలహా తీసుకొని ఇరికించేసేది ఆఖరికి నిన్నే. ఏమండి నేను అలా అనుకోలేదండి అంటారు మహాతల్లి. అందా భార్య? అయ్యో ఇలాగా అవుతుందని అనుకోలేదు అంటాడు ఈ భర్త. అమ్మా నాన్న ఇలాగ అవుతుంది అసలు నేను అనుకోలేదు అంటారు. అందరూ చేతులు కడుక్కొని పక్కకు తప్పుకున్న వాళ్ళే. ఆఖరికి మనతో ఉన్న వాళ్ళు ఎవరో? నిన్ను చెయ్యి విడవకుండా నీతో ఉంటున్నవాడు నా దేవుడే. అయితే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఎవరండి? యాకోబు వెళ్ళి 5 భార్యను పంపించేశాడు, పిల్లలు పంపించేశాడు, దాసులు పంపించేశాడు. రెండోది చూడండి అమ్మా, అందరం పంపించేసి ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు ఒక్కడే నిలబడ్డాడంట. అడగా నీ అప్పెంత ఉందో, నీ బతుకులో ఉపవాసం ఉండి ఏడువు, కన్నీరు కార్చు, ఉపవాసం ఉండి వేడువు, మంచి జాబ్ వస్తుంది, ఉపవాసం ఉండి ఏడువు. దేవుడు అమ్మాయిని గొప్ప కార్యం చేయటానికి ఈ 3వ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే జరిగింది ఏంటో తెలుసా? ఎబ్బేకు రేవు దగ్గర నన్ను దీవించు అన్నాడు. అంతేకాని అయ్యా మా అన్ననే 400 మందితో వస్తున్నాడంట, ఒక్కసారి నువ్వు ఆపయ్యా అన్నాడా? మనమేమో బుద్ధి లేని పని, అయ్యా నా భర్త మారతలేదు నాయన, మా భర్తను మార్చవా, నీ దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకున్నా. ఛీ, పనికిమాల మాట్లాడతావు, పనికిమాల ప్రార్థనలు చేస్తావు. నేను మారితే నా భర్త మారిపోతాడు, నేను మారితే నా భార్య మారిపోతుంది, నేను మారితే నా బిడ్డలు మారిపోతారు. నేను కన్నీటితో నా ఇంట్లో ప్రార్థన చేస్తే పరలోకమే నా కొరకు తెరబడుతుంది కదా. నీ కొరకు పరలోక మహిమను ప్రభావాన్ని విడిచిపెట్టుకున్న దేవుడు నీ కొరకు ఆయన ఏ కార్యమని చేయగలదంటే, ఆఖరికి శరీరాన్ని ఒకడు నాగలతో భూమిని దున్నినట్లు ఆయన దున్నితే, నా కూతురు కొరకు, నా కుమారుడు కొరకు నేను ఇంకా దున్నించుకుంటాను, నేను నా దేహమంతా నలగొట్టుకుంటాను, నా దేహమంతా నా బిడ్డలకి ఇచ్చేస్తానంటున్నాడు ఆయన. నా ప్రాణాన్ని ఇచ్చేస్తున్నాడు, నా సర్వం ఇచ్చేస్తున్నాడు నీ దేవుడు. నీ కొరకు ఏం చేయలేడు? నీ అప్పు తొలగించలేడా? నీ భర్తను మార్చలేడా? నీ కుటుంబాన్ని మార్చలేడా? నీ బ్రతుకులో నిన్ను స్వస్థపరచలేడా? నీ బతుకులో నువ్వు దేవుళ్ళు నిలబడితే కార్యాలన్నీ జరుగుతాయి. ఆదివారం దినం కొందరు అంటారు, పార్టీలండి, బర్త్డేలండి, ఫంక్షన్లండి, చుట్టాలు వచ్చారు మానేసామండి, వర్షం వచ్చి మానేసామండి, మాకు ఖాళీ లేదని మానేసామండి, మాకు అదండి ఇది. నీ బతుకులు ఎలాంటి మాటలు మాట్లాడతా? దెయ్యం మాటలో, ఆశీర్వాదం పోగొట్టుకునే మాటలో. నా దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదు. నా శరీరం, నీ శరీరమే ఎక్కువ కాదు. ఎందుకంటే నీ శరీరం ఆయన ఇచ్చాడు. ఆమేన్. ఈ శరీరం ఇచ్చింది ఆయన, ఈ ప్రాణం ఇచ్చింది ఆయన, ఈ సర్వం ఇచ్చింది ఆయన, నిన్ను బ్రతికించేవాడు ఆయన, నిన్ను పోషించేవాడు ఆయన,
నీకు డ్యూటీ ఇచ్చేవాడైనా, నేను నిలబెట్టేవాడైనా, నీకు సర్వం ఇచ్చిన మా దేవుడి కంటే నీకు ఎక్కువేముంది? ఓ గర్భం మాటలు మాట్లాడతా. అందుకే ఎవరిని ముందు పెట్టుకోవాలి? ఇప్పుడు యాకోబు ఎవరు ముందు పెట్టుకున్నాడో? భార్యను, అందమైన భార్యను ముందు పెట్టుకున్నాడా? అయ్యి బాబా, నా పిల్లలు అని ఎగిరెగిరి పడిపోతారు కొంతమంది. ఆ మెయిన్ నేను అంటాను, ఆఖరికి నిన్ను తన్నేసి తరువేసిన కొడుకులు లేరా, కూతురు లేరా? చూడండి, నిన్ను బయట పెట్టేసిన నీ బంగారు నా కొడుకులు అందరు కొడుకులు లాంటి కొడుకులు కాదు, నా కోడళ్ళు అందరు లాంటి కోడలు కాదని ఎన్ని బంగారం మాటలు చెప్పేవే బంగారు తల్లి. అమ్మేనలుయ్యా, ఏమైపోయింది ఆ బంగారం? ఏమైపోయింది ఆ బంగారు మాటలు? అమ్మేన్. ఈరోజు ఎవరు నమ్మినా వ్యర్థం. కానీ ఒకే ఒక్క మాట, యేసును నమ్ముకుంటాం వ్యర్థం కాదంటున్నాడు దేవుడు. అయితే ఇప్పుడు ఎవరిని ముందు పెట్టుకున్నాడా? ఎవరిని ముందు పెట్టుకున్నాడా? ఎవరిని ముందు పెట్టుకోలే. ఎవరిని ముందు పెట్టుకున్నాడంటే, అమ్మేన్, ఎబ్బేకురేవు దగ్గర దేవుడిని, అయ్యా నన్ను ఆశీర్వదించు, అయ్యా నేను మోసగాడిని, అయ్యా నన్ను ఆశీర్వదించు, నేను పనికిమాలోని, ఈ పనికిమాల జీవితం తీసేయి, ఈ స్థిరత లేని బ్రతుకు తీసేయి, స్థిరమైనగా నన్ను ఆశీర్వదించు, నీలో గంటలు నీ సన్నిధిలో ప్రార్థన చేసేటట్లు నన్ను ఆశీర్వదించు, నీ సన్నిధిలో స్థిరంగా ఉండేటట్లు నన్ను ఆశీర్వదించు, నీ సన్నిధిలో కదలని వాడుగా నిలబెట్టేవాడుగా నన్ను ఆశీర్వదించు. మా తాత దేవుడు కదా, మా తండ్రి దేవుడు కదా, ఇప్పుడు నాకు నువ్వు దేవుడుగా ఉందువుగాక. ఆమేన్. అయ్యా 4 తాళ్ళు మా అమ్మ, అయ్యా మా పక్క ఆమె ఒక తాడు చేపించుకుంది, మరి నాకంటే ఆమెకి ఎక్కువ నాకు ఇంకోటి లేకపోతే బాగుంటుందా? ఇలాంటి ప్రార్థనలు కూడా చేసి మంచి సిస్టర్ లేక మానలేదు. అమ్మాయిని బంగారం మీద ఆశ, వెండి మీద ఆశ, లోకం మీద ఆశ. యేసు నామంలో దిగంబరిగా వచ్చావు. అందుకే ప్రభా నాకు బంగారముతో నన్ను తీసుకొచ్చావు కదా. అమ్మేనలుయ్యా, ఈరోజు యేసయ్య చెవులు కుట్టించి చెవులకి రంధ్రాలు పెట్టాడా? ముక్కుకి రంధ్రాలు పెట్టాడా? చెప్పండి అమ్మా. నువ్వు బంగారం పెట్టుకోవడానికి రక్తం బడబడబ కారుతున్నా కానీ ఆహా ఓహో అమ్మో 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 ఎందుకు ఏడుపు? ఎందుకు బంగారం గురించి ఏడుపు కదా, ఈ ముక్కు గురించి. రక్తం వచ్చినా తట్టుకుంటా. అమ్మేన్. ఆడు పట్టకర్రతో పట చెవులకు రంధ్రాలు పెడుతుంటే అమ్మో అయ్యో అమ్మో అయ్యో అమ్మో అయ్యో అయినా కానీ తట్టుకుంటున్నాము. హల్లెలూయా. ఎందుకు? చెవులకు బంగారాలు వచ్చేయాలి, ముక్కులకు బంగారాలు వచ్చేయాలి. ఒక మెడ ఒకటే కొయ్యలేదు చక్కగా పైన వేసేసుకోవడానికి. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఎంత చూడండి, నువ్వెంత బంగారం గురికి అంత బాధలో. హల్లెలూయా. రక్తాలు కారుతున్నా కానీ తట్టుకుంటున్నావు. అమ్మేన్. అయినా కానీ తట్టుకున్నా. అమ్మేన్. ఎప్పటికప్పుడే అది చూడండి రంధ్రం పెద్దది అయిపోతుంది. అయ్యో ఏంటి చెవి ఎంత ఏందరే, చిన్న రంధ్రం పెద్ద రంధ్రం అయిపోయిందని చెవులు వంకే చూసుకుంటావు. అమ్మేన్. ఎంత జాగ్రత్తను తీసుకున్నావే. ప్రార్థన విషయంలో ఎందుకు జాగ్రత్త తీసుకోవు? ఆత్మ విషయంలో ఎందుకు జాగ్రత్త తీసుకోవు? ఉపవాస విషయంలో ఎందుకు జాగ్రత్త తీసుకోవు? కన్నీరు ఎందుకు రావట్లేదు? ప్రార్థన చేద్దామంటే నిద్ర ఎందుకు వచ్చేస్తుంది? పొద్దుటి లెగ్గానే సెల్ ఫోన్తోనే ఆడుకున్నాం. పొద్దుటి లెగ్గానే పడుకునే వరకు సెల్ ఫోన్తోనే ముగించబడుతుంది. ప్రార్థనతో ఎప్పుడన్నా ఉందా బతుకులు? ఉపవాసం ఉన్నదా నీ బతుకులు? కన్నీరు కారుస్తున్నా నీ బతుకులు? సన్నిధిలో నమ్మకంగా ఉంటున్నావా? పరిసారికలో నమ్మకం ఉన్నావా? దేవుడు దైవ సేవకుడు ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పనిలో నేను శ్రద్ధ కలిగి ఉండాలి. అయ్యో ఇది గొప్ప భాగ్యమే, ఇది గొప్ప ధన్యతే, ఇది నేను చెయ్యాలనే తపన నీకు మంట నీలో పుట్టునుగాక. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అందరూ పంపించేసాడు. ఎవరండి? పంపించేసిన తర్వాత యాకోబు దీవించు అన్నాడు. దీవించు అంటే దేవుడు అలాగే నిలబడితే దేవుడు కాళ్ళు పట్టుకొని విడిచిపెట్టకుండా నన్ను దీవిస్తే కానీ నేను విడిచిపెట్టినాయా అన్నాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, చాలయ్యా నీ ప్రార్థన సరిపోయింది, విడిచిపెట్టేస్తే తెల్లారిపోయింది, వెళ్ళిపోతానని. లేదు ఇప్పుడే నన్ను దీవించు అన్నాడు. ఇప్పుడే నన్ను ఆశీర్వదించు అన్నాడు. అయితే
ఆశీర్వదించు దీవించని తెల్లవార్లు ఏడుస్తూనే ఉన్నాడు. ఏడ్చిన తర్వాత దేవుడు దీవించాడు. ఆమేన్. ఇప్పుడు నువ్వు యాకోబు దేవుడుగా ఇజ్రాయిల్గా ఉంటావని దేవుడు చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఇప్పుడు నువ్వు దేవుళ్ళు గడిపి తెల్లారి లేచాక బయలుదేరుతున్నాడు. బయలుదేరుతుంటే మళ్ళా వచ్చాడు. వచ్చి నీ అన్న 400 మందితో నిన్ను చంపడానికి వస్తున్నాడు అన్నారు. అయితే యాకోబు ఏం చేశాడు? రాత్రంతా గడిపోయిన సరిపోతుందిలే అని అనుకోలేదు ఎవరండి. మనమా ఆల్ నైట్ ప్రార్థనలు చేస్తే తెల్లారి ప్రార్థన చేయరండి మనలు. హల్లెలూయా, చేయరండి. ఆమేన్. రెండోది పొద్దుడు ప్రార్థన చేస్తే మధ్యాహ్నం ప్రార్థన చేయరు. ఆమేన్. మధ్యాహ్నం ప్రార్థన చేస్తే సాయంత్రం ప్రార్థన చేయరు. కానీ పొద్దుటి టీ తాగేస్తావు, మధ్యాహ్నం పొద్దుటి టిఫిన్ చేసేస్తావు, మధ్యాహ్నం భోజనం చేసేస్తావు, సాయంత్రం భోజనం చేసేస్తావు. ప్రతిరోజు గురించి నేను చెబుతున్నా. ఆమేన్. హల్లెలూయా. చక్కగా 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి. రుచికరమైనదంతా తెచ్చుకొని తింటున్నాం. ఆమేన్. ఇది మంచి ఆహారం ఇచ్చే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు కూడా ప్రార్థన చేయకుండా మెక్కేసిన వాళ్ళు చాలామంది ఉన్నారో. మీరెవ్వరు కాదు ఇక్కడ, మీరు మంచోళ్ళు. ఆమేన్. నేను బయట గురించి చెబుతున్నా. మీరు చాలా మంచోళ్ళు, ఒక్కొక్కరైతే ఇంకా మంచోళ్ళు. ఆమేన్. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, పరిశుద్ధాత్మ చెబుతున్నాడు. అయితే ఇప్పుడు జరిగింది ఏంటి? 400 మంది వస్తున్నారనగానే యాకోబు 7 సార్లు దేవుడికి బతిమలాడుకుంటూ 7 సార్లు సాగిలపడి దేవుడికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఎవరండి? యాకోబు. అయితే ఇప్పుడు ఏం జరిగింది? కన్నీటి ప్రార్థన. మెడ తీసేద్దామని వచ్చిన ఏశావు ఆమేన్ ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? 400 మందితో వచ్చిన ఈ ఏశావు అతని మెడ పట్టుకొని ముద్దు పెట్టుకొని ఏడుస్తున్నాడు. యాకోబుని పట్టుకొని కన్నీటి ప్రార్థన ఎలా మార్చబడ్డదో చూడండి. ఇదిగో చంపుదామని వచ్చిన ఏశావు యాకోబుని ప్రేమించే రీతిలో మార్చేసింది కన్నీటి ప్రార్థన. ఈరోజు మనకి కార్యాలు జరుగుతులేదంటే కన్నీటితో ప్రార్థన చేయండి. ఇదిగో కక్షతో చూడండి, బదులుగా ప్రేమ మొదలవుతుంది. చావుకు బదులుగా దీర్ఘాయునిస్తాడు. ఆమేన్. ఏడుపుతో ఉన్న మనల్ని సంతోషంతో ఇస్తాడు. సమస్యలతో ఉన్న మనము సంతోషమైన ఆశీర్వాదాలతో కన్నీటి ప్రార్థన నింపుతుందని పరిశుద్ధాత్మ దేవుడు ఈ 3వ దినాన్ని నీతో స్పష్టంగా మాట్లాడాడు. ఇటు మాటల మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ప్రార్థన. కళ్ళమొద్దాం, తల్ల ఉంచుదాం. మహాపరిశుద్ధుడా, నాతో మాతో అందరితో మీరు మాట్లాడారు. ఇన్న వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొందటానికి మీరే సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామములో అడుగుతున్నాము తండ్రి.